కంటికి కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విన్న చాలా ఫేమస్, పాపులర్ అండ్ చాలా రిలవెంట్ డైలాగ్. అలానే మన బాడీలో కూడా ఆ కంటికి కనిపించని నాలుగో సింహం ఉంటుంది. దాని పేరే ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ. కొన్నిసార్లు ఈ రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయిపోయి మన శరీరం మీదనే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇలా మన ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయిపోయి మన అంతర్గత శరీర భాగాల మీద ఫైటింగ్ చేసినప్పుడు వచ్చే కండిషన్నే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటారు, ఆర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో మోస్ట్ ఫేమస్ కండిషన్ ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్. దీంట్లో శరీరంలో రకరకాల ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా లేడీస్లో కనిపిస్తూ ఉంటుంది. 15 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్య లేడీస్లో ఇది చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే జెంట్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ ఎస్ఎల్ఈలో జాయింట్ పెయిన్స్ రావడం, స్కిన్ మీద మచ్చలు రావడం, ఆర్ ఎండకు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా విపరీతంగా ఎప్పుడు లేనంతగా చర్మం మీద ఎర్రటి మచ్చలు రావడం, కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ రావడం, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ రావడం, ఇలా ఒకదానికి పొంతం లేకుండా డిఫరెంట్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఈ ఎస్ఎల్ఈ చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా చిన్న ఏజ్ లేడీస్లో అనుకోకుండా జాయింట్ పెయిన్స్, అర్లీ మార్నింగ్ పూట జాయింట్ పెయిన్స్, చర్మం మీద మచ్చలు, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ లాస్, దాంతోపాటు ఎండకి వెళ్ళినప్పుడు విపరీతంగా స్కిన్ ర్యాష్ వస్తున్న ఎస్ఎల్ఈ గురించి సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది.